ఇంటికొచ్చింది. నిదురలో నేనుంటే తలుపు తట్టింది. నీవే కదా స్వామి ఇంటికొచ్చింది. నిదురలో నేనుంటే తలుపు తట్టింది. పసిడి అందెల రవళి చెవుల పడకుండా పాదముద్రలు కూడా కళ్ళ పడకుండా నీవే కదా స్వామి ఇంటికొచ్చింది. నిదురలో నేనుంటే తలుపు తట్టింది. ఇప్పుడు నేను గాలి పీల్చి వదిలేను అనుకోండి, విశ్వాసం వస్తుంది. కానీ వెంకటేశ్వర స్వామి నా ఇంటి గుమ్మం దగ్గర 2.5 గంటలు కూర్చుని వెళ్ళిపోతే, ఆయన గాలి పీల్చి వదిలితే నీ ఉచ్ఛ్వాస నిశ్వాస పవనాలు వీచి స్వామిలాగా నీ ఉచ్ఛ్వాస నిశ్వాస పవనాలు వీచి వింత పరిమళం ఇంట కురిసినట్టుంది. నీవేని నిగనిగలు నగల ధగ ధగలు గోడలను రంగులుగా అద్దినట్టుంది. నీ పెదవిపై ధరలు నగవు వెన్నెలలు. నీ పెదవిపై ధరలు నగవు వెన్నెలలు. మా ఇంటి అరుగుపై పరచినట్టుంది. నీవే కదా స్వామి ఇంటికొచ్చింది. నిదురలో నేనుంటే తలుపు తట్టింది. ఇంటి ముందర పల్లె నిన్ను చూసిందేమో, నేను చూడలే, మొక్కలు చూసే స్వామి. ఇంటి ముందర మల్లె నిన్ను చూసిందేమో, తన పూల కళ్ళలో దాచినట్టుంది. పెరటిలోని జాజి కవు పిలిచినావేమో, తను వెళ్ళ పులకించి విరబూసినట్టుంది. మౌనము తను దాల్చి మాగిటి చెట్లన్నీ. మౌనము తను దాల్చి మాగిటి చెట్లన్నీ. నీ కోసమే తపస్సు చేసినట్టుంది. నీవే కదా స్వామి ఇంటికొచ్చింది. నిదురలో నేనుంటే తలుపు తట్టింది. స్వామి ఇల్లు నేను కట్టానయ్యా, నేను చూడలేదు, నేను నా ఇల్లు చూసింది. ఈ మొక్కలు నేను నాటానయ్యా, ఈ మొక్కలు చూసాయి కానీ నేను చూడలేదయ్యా. మట్టి గోడలకంత అదృష్టమిచ్చి మాకులకైన సౌభాగ్యమిచ్చి మొత్తు నిద్దురలో నన్నేమో ముంచేసి మాయ చేస్తివి కదా, మాయ చేస్తివి కదా మా ఇంటికొచ్చి. మట్టి గోడలకంత